విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రెండు ముఖ్యమైన విషయాల గురించి మీతో మాట్లాడతాను. ఒకటి, యునైటెడ్ నేషన్స్ 2025వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిజిగ్నేట్ చేసింది. ఈ సందర్భంగా క్వాంటమ్ సైన్స్కి సంబంధించినటువంటి కొన్ని పదాలు తరచుగా మనకు వినపడుతూ ఉంటాయి. వాటి గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను. అవేంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సుప్రిమసీ, క్వాంటమ్ సూపర్ పొజిషన్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. అంతేకాకుండా మన దేశానికి సంబంధించి నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. దీంట్లో 4 ఫ్యాసెట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రెండవ ముఖ్య విషయం ఏంటంటే చాంగ్ 6 మిషన్. ఇది చైనాకి సంబంధించింది. చైనీస్ ల్యూనర్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రాంలో భాగం అన్నమాట. చాంగ్ 6 మిషన్ ఏం చేసిందంటే మూన్కి సంబంధించి, చంద్రమండలానికి సంబంధించి ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్, అంటే రెండో పక్క మనకి ఎప్పుడూ కనిపించదు, అది రెండో పక్క సాయిల్ శాంపిల్స్, రాక్ శాంపిల్స్ దాదాపు 2 కిలోగ్రామ్స్ అపోలో బేసిన్ నుంచి సేకరించడం జరిగింది. అవి కొద్ది రోజుల్లో భూమికి కూడా చేరబోతున్నాయి. ఈ సందర్భంగా అసలు నియర్ సైడ్, ఫార్ సైడ్ మధ్య వ్యత్యాసం ఏమిటి, టైడల్ లాకింగ్ అంటే ఏమిటి, అసలు చంద్రమండలం మీద ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు మీరు చూస్తే, చైనీస్ ల్యూనర్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ ఒక పక్క, రెండో పక్క ఆర్టిమిస్ అకార్డ్స్, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లీడ్ చేస్తోంది. అందులో మన దేశం కూడా భాగస్వామి. అలాగే కాంప్లెక్సిటీస్ ఏమిటి ఫార్ సైడ్లో, అంతేకాకుండా ఫార్ సైడ్ మీద ఫోకస్ ఎందుకు, వీటన్నిటి గురించి రాగల 20 నిమిషాల సేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది సిఎల్ఈపి. మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి ఆలోచిస్తే ఆర్టిమిస్ అకార్డ్స్, లైక్ మైండెడ్ కంట్రీస్తో కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్టిమిస్ అకార్డ్స్ని రూపొందించింది. అందులో మన దేశం కూడా భాగస్వామి. అసలు ఆర్టిమిస్ అకార్డ్స్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమిటి, అలాగే ఆర్టిమిస్ అకార్డ్స్ ఇస్రోకి ఎలా ఉపయోగపడుతుంది, ఇంతకుముందు లెక్చర్స్లో మనం చెప్పుకున్నాం. అలాగే రెండో కోణంలో చూస్తే చైనా, మీ అందరికీ తెలుసు కదా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కాంపిటీటర్ చైనా. చైనీస్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ కూడా దాదాపుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పోటీ పడుతోంది గ్రాడ్యువల్గా. ఇక చైనీస్ ల్యూనర్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ 2003వ సంవత్సరంలో చైనీస్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు లాంచ్ చేశారు. వాళ్ళు చాంగ్ 1, చాంగ్ 2, చాంగ్ 3, చాంగ్ 4 అట్లా లాంచ్ చేస్తూ చాంగ్ 6 మిషన్ని రీసెంట్గా లాంచ్ చేశారు. అయితే చాంగ్ 4, చాంగ్ 5, చాంగ్ 6 వీటికి ప్రత్యేకతలు ఉన్నాయి. అవి తరువాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిల్లోకి వెళ్లే ముందు ప్రస్తుతం చాంగ్ 6 మిషన్ సాయిల్ రాక్ శాంపిల్స్ని 2 కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి సాయిల్ రాక్ శాంపిల్స్ని అపోలో బేసిన్ నుంచి కలెక్ట్ చేసి, అపోలో బేసిన్ అంటే అది సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి ఐట్కెన్ బేసిన్లో ఒక భాగం అన్నమాట. ఇది ఫార్ సైడ్. మీకు మన చంద్రయాన్ 3 చూస్తే అది నియర్ సైడ్ ల్యాండ్ అయింది, ఫార్ సైడ్ కాదు. ఇక్కడ ఫార్ సైడ్లో ల్యాండ్ అవ్వడమే కాకుండా అక్కడి నుంచి శాంపిల్స్ కూడా ఒక రోబోటిక్ ఆర్మ్ ద్వారా సాయిల్ శాంపిల్స్, రాక్ శాంపిల్స్ ఈ అపోలో బేసిన్ అంటే ఐట్కెన్ బేసిన్ నుంచి కలెక్ట్ చేసి వేరే భూమి మీదకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి వేరే స్పేస్ క్రాఫ్ట్ ఉంది. సో దానిలోకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. సో భూమిని ఈ నెలాఖరికల్లా సరే ఈ శాంపిల్స్ టచ్ చేసే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ శాంపిల్స్ నెలాఖరికల్లా భూమి మీదకి చేరుతాయి. ఇది చాంగ్ 6కి సంబంధించి. సరే, నియర్ సైడ్, ఫార్ సైడ్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఇప్పుడు చెప్పుకుందాం. ఫార్ సైడ్ అనేటప్పటికీ బాగా గతుకులుగా ఉంటుంది, పెద్ద పెద్ద క్రేటర్స్ ఉంటాయి, లోయలు ఉంటాయి అన్నమాట. నియర్ సైడ్తో పోలిస్తే ఫార్ సైడ్ యొక్క టెర్రైన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఎక్కువ క్రేటర్స్ ఉంటాయి. నియర్ సైడ్ మీరు చూస్తే
నియర్ సైడ్ అంటే మనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉండేటువంటి హెమిస్ఫియర్ అనమాట. ఎప్పుడూ మనకి ఆ వైపే కనిపిస్తూ ఉంటుంది, రెండో పక్క అసలు మనకి కనిపించదు. దీనికి కారణం కొద్దిసేపటి తర్వాత చెప్తాను. సో నియర్ సైడ్ అనేటువంటిది చాలా స్మూత్గా ఉంటే, అంటే నేను కంపారిజన్ చేస్తున్నాను ఫార్ సైడ్ తోటి. ఫార్ సైడ్లో చాలా క్రేటర్స్ ఉంటాయన్నమాట. దానికి కారణాలు కూడా కొద్దిసేపటి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫార్ సైడ్లో ఈ చాంగ్ 6 మిషన్ చైనీస్ ల్యూనర్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఆర్మ్ ల్యాండ్ అయింది, శాంపిల్స్ని కలెక్ట్ చేసింది. సరే, నియర్ సైడ్ ఫార్ సైడ్ అనేటువంటిది ఇలా ఎందుకు జరుగుతుందంటే, మన చంద్రమండలానికే కాదు, ఈ మన మిగతా గ్రహాలు ఉన్నాయి కదా, వాటికి ఉన్నటువంటి మూన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ విధమైనటువంటి పరిస్థితే ఉంది. అంటే అవి కూడా పెద్ద పెద్ద మూన్స్కి ఒక పక్కే చూస్తారు. మనకున్నటువంటి అవైలబుల్ ఎవిడెన్స్ ప్రకారం మన సూర్యమండలం అంటే మన సోలార్ సిస్టంలోనే కాకుండా మిగతా స్టార్స్కి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి పెద్ద పెద్ద మూన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పక్క మాత్రమే, ఎప్పుడూ ఒక పక్క మాత్రమే ఆ పర్టిక్యులర్ ప్లానెట్కి కనబడతాయి, రెండో పక్క కనబడవు. దీనికి కారణం ఏంటంటే టైడల్ లాకింగ్ అంటాం. టైడల్ లాకింగ్ అంటే ఏమిటంటే, మీ అందరికీ తెలుసు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. దాన్ని ఈ యొక్క ఆర్బిటల్ పీరియడ్ అంటాం అన్నమాట. ఒక ఆర్బిట్లో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ కూడా అవుతూ ఉంటాడు. ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ కూడా అవుతూ ఉంటాడనమాట. అయితే రొటేషన్ పీరియడ్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఓన్ యాక్సిస్ మీద రొటేట్ అవ్వటానికి ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది, అలాగే ఈ ఆర్బిటల్ పీరియడ్ రెండు ఒకటే, దాదాపుగా 27-28 రోజులు అనమాట. సో ఈ రెండు ఒకటే కాబట్టి ఇలాంటి పరిస్థితి వేటికున్నా కూడా, ఈ రెండు పెయిర్స్కున్నా కూడా, ఇక్కడేమో మూన్ ఎర్త్కి ఈ సిచ్యువేషన్ ఉంది, అర్త్ చుట్టూ మన చంద్రుడు ఈ పరిభ్రమిస్తూ ఉంటారు. సో ఈ ఆర్బిటల్ పీరియడ్ ఏదైతే ఉందో అది, అలాగే తన యాక్సిస్ చుట్టూ రొటేట్ అయ్యేటువంటి పీరియడ్ రెండు ఒకటే కాబట్టి ఒక పక్కే మనం చూస్తాం, ఒక పక్కే మనకు కనపడతాడు. దీన్ని ఏమంటారంటే టైడల్ లాకింగ్ అంటారనమాట. ఒక్క చంద్రమండలానికే కాకుండా ఇలాంటి మూన్స్, పెద్ద పెద్ద మూన్స్ అన్నిటికీ ఇదే పరిస్థితి. అర్థమైంది కదా? ఇక్కడ ల్యూనర్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో మనకి కనిపించేది ఎప్పుడూ మనకి అదే కనపడుతూ ఉంటుంది, రెండో పక్క కనిపించదు. దీన్ని ఏమంటారంటే టైడల్ లాకింగ్ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నియర్ సైడ్ ఫార్ సైడ్ ఎలా ఏర్పడుతుందో మనం నేర్చుకున్న తర్వాత, ఇంతకుముందు మన చంద్రయాన్ 3 మిషన్కి సంబంధించిన ల్యాండర్ ఉంది కదా, దాని పేరు విక్రమ్ అనుకుంటాను. సో ఆ ల్యాండర్ ఏదైతే దిగిందో అది నియర్ సైడ్ అనమాట. కాకపోతే సౌత్ పోల్కి దగ్గరగా దిగింది, కానీ నియర్ సైడ్ మాత్రమే. అయితే ఇక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి చాంగ్ 6 మిషన్ ఏదైతే దిగిందో రోబోటిక్ ఆర్మ్తో ఉన్నటువంటి ల్యాండర్, అది ఫార్ సైడ్ అనమాట. అయితే ఇక్కడ ఫార్ సైడ్కి సంబంధించి కాంప్లెక్సిటీస్ ఏమిటి? నియర్ సైడ్ కొంత ఈజీ, ఫార్ సైడ్ డిఫికల్టీ. ఫార్ సైడ్లో ఏదైనా సరే ఒక స్పేస్ క్రాఫ్ట్ని, ల్యాండర్ని, అంటే మనం స్పేస్ క్రాఫ్ట్ని పంపించి ఒక ల్యాండర్ని అక్కడ ల్యాండ్ చేయాలంటే ఫార్ సైడ్లో చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకని? ఒకటేంటంటే, ఇంతకు ముందే చెప్పినట్లుగా ఫార్ సైడ్ అనేటువంటి దానికి క్రేటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, లోయలు, అనీవెన్ టెర్రైన్, రగ్గడ్ టెర్రైన్, ఇదంతా ఫార్ సైడ్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, సైంటిస్ట్ ఏమంటున్నారంటే, హీట్ ఏదైతే అర్త్ నుంచి రిలీజ్ అయిందో మూన్ ఫామ్ అయ్యేటువంటి స్టేజ్లో, అలాగే మూన్ యొక్క నియర్ సైడ్ థర్మోకెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మూలంగా మూన్ యొక్క నియర్ సైడ్ అనేది కొంచెం స్మూత్గా అయిపోయింది ఫార్ సైడ్తో పోలిస్తే. అర్త్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హీట్ ఏదైతే ఉందో అది మూన్ యొక్క నియర్ సైడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ ఫార్ సైడ్ని ఎఫెక్ట్ చేయలేదు కదా, ఎందుకంటే అది మనకు కనిపించదు కాబట్టి. సో
దీన్ని సైంటిస్ట్ నమ్ముతున్నారు. దీని మూలంగా ఇటువైపు స్మూత్గా ఉంది, అటువైపు రగ్గడ్ టెర్రైన్ ఉందని చెప్పి. తర్వాత రెండోది ఏంటంటే, ఏదైనా ఒక ల్యాండ్ అవ్వాలంటే రెండో పక్క బాగా లోయలు, రగ్గడ్ టెర్రైన్, అన్ఈవెన్ సర్ఫేస్ ఉంది కాబట్టి అంత తేలిక కాదు అక్కడ స్పేస్ క్రాఫ్ట్ అనే ల్యాండ్ చేయటం. రెండో రీజన్ ఏంటంటే, నియర్ సైడ్ అయితే మనకి డైరెక్ట్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ వస్తుంది. ఫార్ సైడ్ అయితే లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ రాదు, ఎందుకంటే ఫార్ సైడ్ మనం చూడలేం కాబట్టి. ఫార్ సైడ్లో ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయాలంటే ఒక రిలే శాటిలైట్ ఉండాలి. రిలే శాటిలైట్ అంటే ఆ ఫార్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ని ఆ రిలే శాటిలైట్తో ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ రిలే శాటిలైట్ నుంచి డైరెక్ట్గా మన భూమి మీదకి కమ్యూనికేషన్ వస్తుంది. కాబట్టి రెండు కాంప్లెక్సిటీస్ అనమాట ఫార్ సైడ్లో ల్యాండ్ అవ్వాలంటే. ఒకటేమో రగ్గడ్ సర్ఫేస్ క్రేటర్స్ ఒకటైతే, రెండోదేమో మీకు రిలే శాటిలైట్ కూడా కావాలి కమ్యూనికేషన్ కోసం. డైరెక్ట్ లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయటం అవ్వదనమాట. తర్వాత చైనాకి సంబంధించి చైనీస్ ల్యూనర్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్, దీనికి సంబంధించి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే చాంగ్ 5 ఏదైతే ఉందో అది నియర్ సైడ్ దాదాపు 3-4 ఏళ్ల క్రితం నియర్ సైడ్ నుంచి, అంటే మనకి కనిపించే సైడ్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసింది రోబోటిక్ ఆర్మ్ ద్వారా. 2020-21 ఆ ప్రాంతంలో అనుకుంటాను. చైనా 1976 తరువాత 1976లో సోవియట్ యూనియన్ చేసింది. దిగటం కాదు, దిగిన తరువాత ఒక రోబోటిక్ ఆర్మ్ని ఉపయోగించి అక్కడ తవ్వి ఆ మట్టి తీసుకురావాలి, రాళ్ళు తీసుకురావాలి. ఆ చేసేటువంటి పనిని చైనా చాంగ్ 5 మిషన్ ద్వారా మొట్టమొదటిసారి 1976 తరువాత మొదటిసారి అనమాట. ఇంకోటి ఏంటంటే మూన్ ఫార్ సైడ్లో సాఫ్ట్ ల్యాండింగ్. మనం చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ మూన్ నియర్ సైడ్ చూసాం, సౌత్ పోల్కి దగ్గరలో మూన్ నియర్ సైడ్ చూసాం. ఇక ఫార్ సైడ్లో దిగినటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ వేరు, హార్డ్ ల్యాండింగ్ వేరు. ఆర్ క్రాష్ ల్యాండింగ్ అంటాం హార్డ్ ల్యాండింగ్ని. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ అక్కడ దిగుతుందో, ఏదైతే ల్యాండర్ దిగుతుందో అది డ్యామేజ్ కాదనమాట. హార్డ్ ల్యాండింగ్ అంటే ఏమిటి, డైరెక్ట్గా కింద కావలసినంత వరకు సిగ్నల్స్ తీసుకుంటుంది, కావలసిన ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేసి టక్కన కింద పడిపోతుంది, అది అందరితో క్రాష్ అయిపోతుంది. సో సాఫ్ట్ ల్యాండింగ్ చేయబడినటువంటి మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ చాంగ్ 4 మిషన్. ఇక చాంగ్ 6 మిషన్ మొట్టమొదటిసారి ఫార్ సైడ్ నుంచి శాంపిల్స్ తీసుకొచ్చినటువంటి మిషన్. సో ఫార్ సైడ్లో దిగినటువంటి మొట్టమొదటి ల్యాండర్, ఫార్ సైడ్ నుంచి శాంపిల్స్ తెచ్చినటువంటి మొట్టమొదటి మిషన్, రెండు కూడా చైనావే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అసలు ఈ మూన్కి సంబంధించి ఎందుకంత ఆరాటం, దేశాలు ఎందుకు పోటీ పడుతున్నాయి? ముందు జనరల్గా చెప్తారు. మూన్ దగ్గర గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది. గ్రావిటీ తక్కువ ఉండేటప్పటికీ అక్కడి నుంచి ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయాలంటే ఫ్యూయల్ తక్కువ అవసరం అవుతుంది. ఎందుకంటే మన భూమి మీద నుంచి లాంచ్ చేయడానికి గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగెనిస్ట్ గ్రావిటీ ఏదైనా రాకెట్ వెళ్ళాలి కాబట్టి దానికి చాలా థ్రస్ట్ అవసరం అవుతుంది. అందుకే పెద్ద పెద్ద థ్రస్టర్స్ తోటి మనం ఎగెనిస్ట్ గ్రావిటీ పైకి పంపిస్తామన్నమాట. అయితే అక్కడ అలాంటి ఎఫర్ట్ బాగా తగ్గుతుంది, ఎందుకంటే గ్రావిటీ బాగా తక్కువ ఉంటుంది ఎర్త్తో పోలిస్తే. రెండోది ఏంటంటే మూన్ మీద మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లాంచ్ చేయడానికి ఫ్యూయల్ తక్కువ పడుతుందని చెప్పాను కదా, అలాగే అవసరమైన ఫ్యూయల్ కూడా అక్కడ ఉంది అన్నటువంటి నమ్మకం సైంటిస్ట్స్కి ఉందన్నమాట. తర్వాత మూడోది ఏంటంటే ఫార్ సైడ్ విషయానికి వస్తే అది ఇప్పటిదాకా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా, ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. కాబట్టి అసలు మూన్ ఎలా ఏర్పడింది, యూనివర్స్కి సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్స్ ఫార్ సైడ్ తెలుస్తాయి అని చెప్పి శాస్త్రవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక నాలుగోది ఏంటంటే ఫార్ సైడ్ విషయానికి వచ్చేసరికి హీలియం-3 అనేటువంటి ఐసోటోప్ ఉంది. న్యూక్లియర్ ఫ్యూషన్ మీ అందరికీ తెలుసు, న్యూక్లియర్ ఫిషన్ ద్వారా మనం న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం.
న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ దగ్గర జరిగినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కావచ్చు, అలాగే ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కావచ్చు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఎక్స్పెరిమెంట్లో మన దేశం కూడా భాగస్వామి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ న్యూక్లియర్ ఫ్యూజన్ దిశగా వెళుతోంది. సో అది రియలైజ్ అయినప్పుడు, రియాలిటీలోకి వచ్చినప్పుడు అబండెంట్ ఫ్యూయల్ న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించి హీలియం-3 ఫార్ సైడ్లో ఉంది. అక్కడ హీలియం-3 నియర్ సైడ్ కంటే ఎక్కువ ఎందుకు ఉందంటే సోలార్ విండ్ అనేటువంటిది అర్త్ స్క్రీన్ చేయటం వల్ల ఫార్ సైడ్ అన్ఎఫెక్టెడ్ అనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్ సైడ్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఫార్ సైడ్లో మనం ఈ యొక్క టెలిస్కోప్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఫార్ సైడ్లో మనం రేడియో టెలిస్కోప్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే యూనివర్స్కి సంబంధించినటువంటి ఫీచర్స్ని మనం బెటర్గా చూడగలం. అందుకని మూన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు మూన్కి సంబంధించి ఒక రేస్ మొదలైందని చెప్పచ్చు. ఒక పక్క చైనా, రెండో పక్కేమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాని మిత్ర దేశాలు అని చెప్పచ్చు. సో మూన్ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్, శ్రద్ధ ఎందుకుంది అంటే ఒకటి హీలియం-3 ఫ్యూచర్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఫ్యూయల్ అక్కడ ఉందని, ఫార్ సైడ్ నుంచి మనకి చాలా సీక్రెట్స్ వస్తాయి, ఎందుకంటే అది అన్ఎక్స్ప్లోర్డ్ రీజియన్ కాబట్టి. ఫార్ సైడ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ టెలిస్కోప్స్ పెట్టచ్చు. తర్వాత మనం అక్కడ నుంచి లాంచ్ చేస్తే మూన్ మీద నుంచి మార్స్ ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, వీనస్ ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, అక్కడి నుంచి లాంచ్ చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే కావలసిన ఫ్యూయల్ అక్కడ అవైలబుల్గా ఉంది. వీటన్నిటి కారణాలతోటి, వీటన్నిటి గురించి ఒక నమ్మకం ఏర్పడటం వలన మూన్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పుంజుకుంది అని చెప్పచ్చు. ఇదంతా కూడా టైడల్ లాకింగ్, చాంగ్ మిషన్స్, అలాగే మూన్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు, నియర్ సైడ్ ఏమిటి, ఫార్ సైడ్ ఏమిటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్వాంటమ్ సైన్స్. క్వాంటమ్ సైన్స్ కూడా ఇప్పుడు ఇంతకుముందు మీకు నేను హీలియం-3 ఐసోటోప్ గురించి చెప్పాను. అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి చెప్పినప్పుడు మీకు ఫ్రాన్స్లో జరుగుతున్న ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పాను. దానికి ITER రీసెర్చ్ అనుకుంటాను, ఒకసారి చూడండి, అందులో మన దేశం కూడా భాగం. తర్వాత న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ కావచ్చు, అలాగే క్వాంటమ్ సైన్స్ కావచ్చు, ఇవన్నిటిని ఏమంటారంటే బ్లూ స్కై రీసెర్చ్ అంటారు. ఎటు వెళతామో తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు అప్లికేషన్ స్థాయికి వస్తాయో తెలియదు, ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. అన్చార్టెడ్ టెరిటరీస్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇదంతా బ్లూ స్కై రీసెర్చ్. ఉదాహరణకు మీరు న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి మాట్లాడుకున్నారనుకోండి, దాంట్లో కాంప్లెక్సిటీస్ చాలా ఉన్నాయి. సూర్యుడు లోపల ఎంత టెంపరేచర్ ఉంటుందో అంతకంటే ఎక్కువ టెంపరేచర్ని మనం క్రియేట్ చేయగలగాలి. అంతకంటే ఎక్కువ టెంపరేచర్ క్రియేట్ చేయాలి అంటే మెటీరియల్స్ ఈజ్ ద రియల్ ప్రాబ్లం. అందుకని ఇవాల్వింగ్ రీసెర్చ్ న్యూక్లియర్ ఫ్యూజన్ వైపు అడుగులు వేసినా కూడా అంత దగ్గరలో లేదు, కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. అలాగే క్వాంటమ్ సైన్స్కి సంబంధించినటువంటిది కూడా దాదాపు 15-20 ఏళ్ళు పట్టచ్చు అందుబాటులోకి రావడానికి. ఇలాంటి వాటిని ఏమంటారంటే బ్లూ స్కై రీసెర్చ్ అంటారు. సరే, బై ది బై, యునైటెడ్ నేషన్స్ కొద్ది రోజుల క్రితం 2025వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిసిగ్నేట్ చేసింది. సరే, దీనికి సంబంధించి మిగతా అవేర్నెస్ క్రియేట్ చేయటం మెయిన్ థింగ్ అనమాట. ఇలా రీసెర్చ్ జరుగుతుంది, రాబోయే కాలంలో ఇది అందుబాటులోకి రాబోతోంది. క్వాంటమ్ సైన్స్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే వేలాది రెట్లు క్లాసికల్ కంప్యూటర్స్ కంటే ఫాస్ట్గా చేయగలదు. మనకి ఒక 1 లేకపోతే 0, ఎయిదర్ 1 ఆర్ 0 అదే పాసిబిలిటీ కదా. 1 and 0 సైమల్టేనియస్గా పాసిబిలిటీ లేదు కదా క్లాసిక్ కంప్యూటర్స్లో. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో అలా కాదు, 1 and 0 రెండు సైమల్టేనియస్గా పాసిబిలిటీ ఉంది. అది క్వాంటమ్ సైన్స్కి సంబంధించినటువంటి మూల సూత్రం అన్నమాట.
ఇది సబ్ అటమిక్ లెవెల్లో చేసేటువంటి రీసెర్చ్, క్వాంటమ్ సైన్స్కి సంబంధించి అప్లికేషన్స్, అవన్నీ తెలుసుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మన దేశానికి విషయానికి వస్తే ఏప్రిల్ 2023 సంవత్సరం క్రితం 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో నేషనల్ క్వాంటమ్ మిషన్ని స్టార్ట్ చేసింది మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2023 నుంచి 2031 దాకా. అందులో వాళ్ళు 4 వెర్టికల్స్ తీసుకున్నారు. ఒకటి ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్. అంటే ఒక్కసారి క్వాంటమ్ కంప్యూటింగ్ అందుబాటులోకి వస్తే మన క్లాసికల్ కంప్యూటర్స్ 1-0తో ఏవైతే పనిచేస్తున్నాయో వాటికంటే చాలా ఫాస్ట్గా, ఎస్పెషల్లీ డ్రగ్స్, కొత్త డ్రగ్స్ని డెవలప్ చేయడానికి కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ కానీ, అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించి కానీ వీటిల్లో రెవల్యూషనరీ చేంజెస్ రావచ్చు. అలాగే వెదర్ కంప్యూటింగ్ కూడా, క్లైమేట్ చేంజెస్ కూడా, వీటి మీద కూడా. ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయగలదు, క్లాసికల్ కంప్యూటర్స్ చేయలేవు. తర్వాత క్వాంటమ్ కమ్యూనికేషన్, ఇంకా హ్యాకింగ్ అనేటువంటి ప్రశ్న ఉదయించదనమాట. అలాగే మెట్రాలజీకి సంబంధించి, కొలతలకు సంబంధించి, అలాగే క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్కి సంబంధించి 4 వెర్టికల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటి అనేది అంత క్లారిటీ లేదు, బట్ ఇందులో 4 వెర్టికల్స్ ఉన్నాయి. సరే, ఈ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్కి సంబంధించి ఇక్కడ 4-5 ఇంపార్టెంట్ వర్డ్స్ తెలుసుకోండి. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే క్వాంటమ్ థియరీని బేస్ చేసుకొని కంప్యూటింగ్ చేస్తారు. అంటే ఇక్కడ సబ్ అటమిక్ లెవెల్, క్వాంటమ్ లెవెల్ అంటే సబ్ అటమిక్ లెవెల్లో, ఇక్కడ ఈ యొక్క సబ్ అటమిక్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఈ క్వాంటమ్ సైన్స్ ఆధారపడి ఉంటుంది. రెండోది ఏంటంటే క్వాంటమ్ సుప్రిమసీ. అంటే ఏంటంటే క్లాసికల్ కంప్యూటర్ 1-0 మీద బేస్ చేసుకుని ఉన్న కంప్యూటర్ చేయలేని పనిని ఒకవేళ క్వాంటమ్ కంప్యూటర్స్ చేశాయనుకోండి, దాన్ని క్వాంటమ్ సుప్రిమసీ అంటారు. తర్వాత క్వాంటమ్ సూపర్ పొజిషన్. ఇందాక మీకు ఒక వర్డ్ చెప్పాను, అదేంటంటే ఎయిదర్ 1 or 0 క్లాసికల్ కంప్యూటర్స్లో ఇక్కడ 1, 0, 2 ప్యారలల్గా సైమల్టేనియస్గా ఉండొచ్చు. దీన్ని ఏమంటారంటే క్వాంటమ్ సూపర్ పొజిషన్. అంటే క్వాంటమ్ సిస్టమ్ మల్టిపుల్ స్టేట్స్లో ఉండొచ్చు అట్ ద సేమ్ టైం. మనం మెజర్ చేసినప్పుడు మాత్రం ఒకే స్టేట్లో ఉంటుంది. అలాగే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే మీరు ఒక పార్టికల్ని రెండో పార్టికల్కి ఇండిపెండెంట్గా ట్రీట్ చేసి మెజర్ చేయలేరు అనమాట. అంటే ఈచ్ పార్టికల్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇండిపెండెంట్లీ. సో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సుప్రిమసీ, క్వాంటమ్ సూపర్ పొజిషన్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, వీటి మీనింగ్ జస్ట్ అర్థం చేసుకోండి. ఇంకా ఇంతకు మించి డెప్త్ అక్కర్లేదు. రేపు పాలిటీ మ్యాప్స్కి సంబంధించిన వివరాలతో కలుద్దాం. నమస్తే.